ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఇది కలియుగం. ఈ యుగంలో రకరకాల జాతక దోషాలు ఉన్నాయి. వీటిల్లో శని దోషాలు చాలా ఉన్నాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు, శనిలో శని, శని మహాదశలో శనిలో వాళ్ళు అంతర్దశ శని, ఇటువంటివన్నీ మానవుల్ని పట్టి పీడిస్తుంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల్ని బట్టి. పూర్వం కూడా గ్రహదోషాలున్నా ఆ రోజుల్లో మనస్సులు మంచివి, కేవలం డబ్బు కోసం గట్టి తినేవారు కాదు, చెయ్యరాని పాపాలు చేసేవారు కాదు. అందువల్ల కష్టాలు వచ్చినా నిలదొక్కునేవారు. భగవంతుడు వాళ్ళని తొందరగా అనుగ్రహించేవాడు, ఎక్కువ ఏడిపించేవాడు కాదు. ఇప్పుడు కలియుగంలో మంచి మనస్సు కలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటున్నారు, ఎక్కువ మంది పాపాత్ములు ఉంటారు. కలియుగం యొక్క లక్షణం అది. కారణం ఏంటంటే ఎంత గొప్పవాడైనా ఉన్న వాతావరణం అలా పాడు చేస్తోంది. వీటన్నిటి నుంచి బయటపడడానికి, పూర్వజన్మ కర్మ వల్ల వచ్చే ఈ జాతక దోషాల నుంచి బయటపడడానికి మానవులకు అనేక మంత్రాలు ఇచ్చారు. అందులో శని సంబంధమైన సకల దోషాలు తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన హనుమత్ శ్లోక మంత్రం ఉన్నది. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఈ శ్లోకం ఒక అద్భుతమైన మంత్ర శ్లోకం. దీని గురించి పరాశర సంహితలో చెప్పారు. నాయనలారా, విశేషత కలియుగే అంటే ముఖ్యంగా కలియుగంలో శని దోషాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అది ఏ రకమైన శని అయినా సరే, ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాంటి ఏ శని దోషమైనా సరే తొలగడానికి 9 శనివారాలు నియమం పెట్టుకోండి. ఈ 9 శనివారాలు పొద్దుటే లేవండి, తలకి స్నానం చేయండి, మాంసాహారాదులన్నీ విడిచిపెట్టేయండి. ఆ రోజున ఈ శ్లోకాన్ని మీ వీలుని బట్టి 108 దగ్గర నుంచి 1008 వరకు శక్తిని బట్టి, ఓపికని బట్టి చేయండి. కనీసం 108 చెయ్యాలి. ఆ తర్వాత ఓపిక ఉంటే 1008 చేసుకోండి. ఈరోజు సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లలో భోజనం చేయకండి, పరాన్నం తినకూడదు, ఇంకా తద్దినం భోజనాలు చేయకండి. ఒక్క పితృదేవతా తిథి అంటే కన్న తండ్రికో తల్లికో ఇలాంటి వాళ్ళకి పెడితే తప్ప తక్కినప్పుడు తినకూడదు. ఇలా 9 శనివారాలు సూర్యోదయ సమయంలో లేచి 108 1008 ఈ శ్లోక జపం చేసి నియమం ప్రకారం భోంచేసి రాత్రికి చాప వేసుకు పడుకోండి. 9 శనివారాలు. శని ప్రభావం ఉంటే ఒట్టన్నాడు. తలకాయ తెగిపోవలసిన చోట చిన్న గోరు ఊడిపోయి మానవుడు హాయిగా బయటపడతాడు. అంత అత్యద్భుతమైన శ్లోకం ఇది. చెప్పింది సామాన్యుడు కాదు, వేదవ్యాసుని తండ్రి పరాశరులు వారు చెప్పినటువంటి శ్లోకం ఇది. ఆయనే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసి నేను గొప్పవాణ్ణయ్యాను అని చెప్పుకున్నాడన్నమాట. ఒక్కొక్కప్పుడు శనిదోషం వల్ల మతిస్థిమితం తప్పి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. మహానుభావులు అనుకున్నవారు కూడా శని ప్రభావం వల్ల నోటికొచ్చినట్టల్లా మాట్లాడి చివాట్లు చెప్పు దెబ్బలు తిన్నవారు ఉన్నారు. అటువంటి అనేక పీడలన్నీ, శని పీడలన్నీ కూడా ఈ మంత్రానుష్ఠానం వల్ల పోతాయి. ఆంజనేయ మతిపాటలాననం, ఆంజనేయుని గురించి నేను ధ్యానిస్తున్నాను. ఆయన అతి పాటలాననం, బాగా ఎర్రగా ఉన్న మూతి కలిగిన వాడు. కాంచనాద్రి కమనీయ విగ్రహం. కాంచనాద్రి అంటే మేరుపర్వతం. మేరుపర్వతం తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటే బంగారపు రంగులో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. అదిగో అలాంటి మేరుపర్వతంలాగా అందమైన రూపం కలిగిన వాడు. పారిజాత తరుమూల వాసినం, పారిజాత వృక్షాల కింద ఉండేవాడు. పారిజాతం అంటే స్వర్గంలో ఉండే మందార వృక్షాలు, అవి గంధమాదన పర్వతాల్లో ఉంటాయి. ఆ గంధమాదన పర్వతాలలో ఉన్న మందార వృక్షాల కింద హాయిగా నివసించేవాడు. అటువంటి పవమాననందనం భావయామి, వాయుపుత్రుని గురించి ధ్యానం చేస్తున్నాను, ఆయనని మనస్సులో భావిస్తున్నాను, ఆయనని మనస్సులో కొలుస్తున్నాను అనే ఈ శ్లోకం చేసుకుంటే ఒకప్పుడు శని ఆయనకి మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకుంటాడట. శనైశ్వరుడు హనుమంతుడి చేతిలో చావు దెబ్బలు తిని, అయ్యా నిన్ను ఇలా ధ్యానం చేసిన వాళ్ళని నేను పట్టుకోను అన్నాడు. 9 శనివారాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మాత్రం ధ్యానం చేసేటప్పుడు పొట్టు పెట్టుకునేటప్పుడు హనుమంతుని కుంకుమ ఉంటుంది, హనుమత్ కుంకుమ, దానిని గంధ సింధూరము అంటారు. ఆ బొట్టు పెట్టుకు చేస్తే
ఈ శ్లోకం ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అసలు తిలకధారణ చేయకుండా మంత్రానుష్ఠానం చేయకూడదు. కాకపోతే హనుమంతునికి ఇష్టమైన వర్ణం కనుక ఆ సింధూరాన్ని ధరించి అప్పుడు ఈ శ్లోకాన్ని అనుష్ఠానం చేస్తే సకల శని దోషాలు పోతాయి. మరొక్కసారి శ్లోకాన్ని ఉచ్చరించుకుందాం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందం.